హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు AKSIAS అకాడమీ. సో డైలీ కరెంట్ అఫైర్స్లోకి వెళ్ళే ముందు మీ అందరికీ కూడా మహాశివరాత్రి శుభాకాంక్షలు. సో ఇక ఈరోజు టాపిక్లోకి వెళ్ళే ముందు నేను ఇచ్చినటువంటి ప్రశ్న, ఇన్ ద ఫస్ట్ లోక్సభ సింగిల్ లార్జెస్ట్ పార్టీ ఇన్ అపోజిషన్ వాజ్ స్వతంత్ర పార్టీ. అసలు అప్పుడు లేనే లేదు లీడర్ ఆఫ్ అపోజిషన్. అలాగే లోక్సభలో లీడర్ ఆఫ్ అపోజిషన్ వాజ్ రికగ్నైజ్ ఫర్ ద ఫస్ట్ టైం 1969. ఇది మీకు చెప్పాను. సో ఇఫ్ ఎ పార్టీ డస్ నాట్ హ్యావ్ మినిమమ్ ఆఫ్ 55 మెంబర్స్, 75 కాదు. సో ఆన్సర్ ఈజ్ 2 ఓన్లీ. ఇక ఈరోజు టాపిక్ కొంత జాగ్రఫీ ఎన్వైర్న్మెంట్కి సంబంధించింది. ప్రపంచవ్యాప్తంగా పెరుగుతున్నటువంటి ఉష్ణోగ్రతలు, టెంపరేచర్స్ కారణంగా సముద్రాల్లో ఉన్నటువంటి ఈ యొక్క మంచు, అలాగే సీ ఐస్ అని అంటారు. సీ ఐస్ అంటే సముద్రాల్లో ఉండాలని కాదు, ఆర్కిటిక్ అంటార్కిటిక్ పోలార్ ఏరియాస్లో ఉన్నటువంటి దాన్ని కూడా సీ ఐస్లో కలిపేస్తూ ఉంటారు. అంటే సీ ఐస్ ప్లస్ పోలార్ ఐస్ అని అనుకోండి సీ ఐస్ అంటే. సో ఇది చాలా విపరీతంగా కరుగుతోందట, ముఖ్యంగా వాతావరణ మార్పుల కారణంగా. సో దీనివల్ల మనిషి మీద చాలా ఇంపాక్ట్ అనేటటువంటిది ఉంటుంది. ముఖ్యంగా భారతదేశంలో అయితే హిమాలయ పర్వతాల్లో కరుగుతున్నటువంటి మంచు కారణంగా జమ్మూ అండ్ కాశ్మీర్ పైన చాలా విపరీతమైనటువంటి ఇంపాక్ట్ ఉంటుంది. ముఖ్యంగా జమ్మూ అండ్ కాశ్మీర్లో ఉన్నటువంటి హిమాలయన్ గ్లేషియర్స్ కానీ, మంచు పర్వతాలు, అలాగే దాని నుంచి వచ్చేటటువంటి నదుల్లో ఉండేటటువంటి నీరు కానీ, సో ఇవి చాలా ఎఫెక్ట్ చూపిస్తుందని అంటున్నారు. ఇవి మనం ఈరోజు సెషన్లో చూద్దాం. న్యూస్లో ఎందుకుంది. గ్లోబల్ సీ ఐస్, సీ ఐస్ అంటే చెప్పాను కదా, ధ్రువ ప్రాంతాల్లో ఉన్నటువంటి ఐస్తో కలిపి ఈ సీ ఐస్ 15 మిలియన్ స్క్వేర్ కిలోమీటర్స్, అంటే 1,50,00,000 స్క్వేర్ కిలోమీటర్ల ఐస్ ఫిబ్రవరి 2025లో కరిగిందట. ఇది యుఎస్ నేషనల్ స్నో ఐస్ డేటా సెంటర్ శాటిలైట్స్తో తీస్తారు ఇమేజ్లు. సో దీని ప్రకారం చెప్తున్నారు. అయితే ఇందులో ఆర్కిటిక్ దగ్గర ఉన్నటువంటి మంచు ఒక డికేడ్కి, అంటే 1981 నుండి 2010, అంటే డికేడ్ అంటే 10 సంవత్సరాలు, ప్రతి 10 సంవత్సరాలకి 12% ఐస్ అనేటటువంటిది కరుగుతుంది నాసా ఇచ్చినటువంటి డేటా ప్రకారం. అలాగే హిమాలయ పర్వతాల్లో ఉన్నటువంటి ఈ యొక్క మంచు పర్వతాల కారణంగా జమ్మూ అండ్ కాశ్మీర్లో ఉన్నటువంటి ఈ యొక్క ఐస్ ఏదైతే ఉందో చాలా వేగంగా రిట్రీట్ అవుతుంది. సో దీని కారణంగా ఆ ప్రాంతం చాలా ఎఫెక్ట్కి గురయ్యేటటువంటి అవకాశం ఉంది. ఇది మనకి న్యూస్లో ఈ యుఎస్ నేషనల్ స్నో ఐ డేటా సెంటర్ ఇచ్చినటువంటి రిపోర్ట్లో భాగంగా తెలిపారు. సో అందుకు న్యూస్లో ఉంది. ముందుగా సీ ఐస్ అంటే ఏంటి? సీ ఐస్ అంటే ధ్రువ ప్రాంతాల్లో మంచు కురిసినటువంటి కారణంగా సముద్రంలో అలా తేలి ఆడేటటువంటి ఈ ఐస్ ఏదైతే ఉందో, స్నో ఐస్. స్నో అంటే పడినటువంటి దాన్ని మంచు పడుతూ ఉంటుంది, దాన్ని స్నో అంటారు. కింద పడిపోయి బాగా గడ్డగడితే ఐస్ అంటాం. సో ఈ ఫ్రీ ఫ్లోటింగ్ పోలార్ ఐస్ ఏదైతే ఉందో, ముఖ్యంగా వింటర్లో, అంటే పైన వింటర్ ఉంటే కింద సమ్మర్ ఉంటే, కింద సమ్మర్ ఉంటే పైన వింటర్ ఉంటుంది ఆర్కిటిక్ అంటార్కిటిక్లో. సో అది సమ్మర్లో అంటే ఎండాకాలంలో కరిగిపోయేది, చలికాలంలో పోగయ్యేది. సో దీన్ని సీ ఐస్ అని అంటారు. ఇది సాధారణంగా ఆర్కిటిక్ అంటార్కిటిక్ ధ్రువ ప్రాంతాల్లో వస్తుంది, ఎందుకంటే 6 నెలల మంచు, 6 నెలలు చీకటి వెలుగు ఉంటుంది కాబట్టి. అయితే ఇక్కడ ఇది ఎలా వస్తుంది అంటే, అక్కడ ఉన్నటువంటి ఈ సాల్ట్ వాటర్ నుంచి ఇది ఫ్రోజన్ అవుతుంది. అయితే ఐస్ బర్గ్స్ వేరు. ఐస్ బర్గ్స్ అంటే అవి మళ్ళీ మీకు ఎలా వస్తాయి, ఐస్ బర్గ్స్, గ్లేషియర్స్, ఐస్ షీట్స్ ఇవన్నీ వేరు. ఇవి మంచు కురిసినటువంటి కారణంగా, వీటి కారణంగా వస్తుంది. కానీ సీ ఐస్ ఇట్ ఈస్ డిఫరెంట్, ఫార్మ్స్ ఫ్రమ్ ఫ్రోజన్ సాల్ట్ వాటర్. సాల్ట్ వాటర్ నుంచి ఫ్రీజ్ అయ్యి వచ్చేటటువంటిది సీ ఐస్. ఐస్ బర్గ్స్, గ్లేషియర్స్ ఇవంతా ఏంటి, మంచు కురుస్తుంది, కురిసి పోగవుతుంది. సో ఇక్కడ ఇది ల్యాండ్లో ఉంటుంది, ఇది సీలో ఉంటుంది. అంటే సముద్రంలో ఉన్నటువంటి నీరు గడ్డగట్టి సీ ఐస్ ఫామ్ అవుతుంది. గ్లేషియర్స్ అంటే ఏంటి, మనకి వర్షం ఆధారంగా మంచు కురుస్తుంది. సో అది ల్యాండ్ మీద ఫామ్ అయ్యేది, ఇది సీ మీద ఫామ్ అయ్యేది. అయితే ఈ సీ ఐస్ ఎప్పుడైతే ఫామ్ అవుతుందో సాల్ట్ ఎక్స్పెల్ అయిపోతుంది. సో కాబట్టి ఆ ప్రాంతం ఏమవుతుంది, ఈ ఐస్లో లెస్ సాల్టీగా ఉంటాయి. అందుకే మీకు చాలా ప్రాంతాల్లో ఈ ఐస్ని టోవింగ్ చేసి తీసుకొచ్చి దాని నుంచి మంచినీరు చేసుకునే దేశాలు ఉన్నాయి, దుబాయ్ లాంటి దేశాలు. సో ఈ సాల్ట్ టైనీ పాకెట్స్లో ట్రాప్ అయిపోతుంది. కాబట్టి ఈ ఐస్కి చాలా రంధ్రాలు ఉంటాయి, పోరస్ స్ట్రక్చర్ ఉంటుందన్నమాట. సో దీన్ని మనం సీ ఐస్ అని అంటాం. సో దీనికి ఈ మధ్యకాలంలో ఈ సీ ఐస్ తగ్గుతుందట. ఎందుకు? ఫ్రీజింగ్ అంటే గడ్డ కట్టడం అనేటటువంటి చాలా డిలే అవుతుంది. ఎందుకు డిలే అవుతుంది? ప్రపంచవ్యాప్తంగా గ్లోబల్ వార్మింగ్ పెరగడం వల్ల సముద్ర మట్టాల మీద ఉన్నటువంటి నీరు ఏదైతే ఉందో అది వార్మింగ్ అవుతుంది. అంటే ఏంటి, ఎక్కువ ఉష్ణోగ్రతకు లోనవుతుంది. ఉష్ణోగ్రత ఎక్కువ ఉంటే ఐస్ ఎందుకు వస్తుంది? సింపుల్ లాజిక్ కదా. మనకి ఉష్ణోగ్రత 0 కన్నా తక్కువ ఉన్నప్పుడే సీ ఐస్ ఫామ్ అవుతుంది. ఈ 0 కన్నా తక్కువ ఉష్ణోగ్రత రావడం అనేది స్లో అవుతుంది. ముఖ్యంగా స్లో ఐస్ ఫార్మేషన్ హడ్సన్ బే, నార్త్ ఈస్టర్న్ కెనడా దగ్గర ఉంటుంది హడ్సన్ బే అని. అక్కడ ఈ యొక్క విషయాన్ని గమనించారు.
2 మెరైన్ హీట్ వేవ్స్, అంటే సముద్రాల మీద వచ్చేటటువంటి వడగాల్పులు, ముఖ్యంగా ఆర్కిటిక్లో గల్ఫ్ స్ట్రీమ్స్ దగ్గర ఇలాంటివి రావడం వల్ల ఎక్సెస్ హీట్ వల్ల ఈ ఫామ్ అయినటువంటి ఐస్ ఏదైతే ఉందో అది కూడా కరిగిపోతుంది. సో ఇది రెండవ కారణం. 3 ఐస్ బ్రేకింగ్ విండ్స్, అంటే చాలా విపరీతమైనటువంటి గాలులు వచ్చాయి అనుకోండి, బాగా పెద్ద పెద్ద ఐస్ని కూడా బ్రేక్ చేస్తాయి అవి. సో కాబట్టి స్టార్మ్స్ ముఖ్యంగా బేరింగ్ సీ పైన నార్దర్న్ హెమిస్ఫియర్ రష్యా అటుపక్క ఉంటాయి. ఈ బేరింగ్ సీ ఇలాంటి చోట్ల ఈ ఎక్కువగా కరిగిపోయేటటువంటి ఐస్ ఏదైతే ఉంటుందో దాని మీద విపరీతమైనటువంటి గాలులు రావడం వల్ల పెద్ద పెద్ద ఐస్ షీట్స్ కూడా ముక్కలైపోతున్నాయట. సో ఇవన్నీ కూడా కారణాలుగా చెప్తున్నారు. అలాగే అంటార్కిటికా వల్నరబిలిటీ, అంటార్కిటికా సదరన్ హెమిస్ఫియర్లో ఉంటుంది మీకు, ఇది ఐస్ బ్రేకింగ్ విండ్స్కి చాలా ఎక్కువగా ఉంటుంది. మీరు సాధారణంగానే భూమిని ఇలా తీసుకుంటే ఆర్కిటిక్కి వెళ్ళేటటువంటి గాలుల్ని ముఖ్యంగా ఈ యొక్క ల్యాండ్ అనేటటువంటిది అడ్డుకుంటుంది. మీకు ఎప్పుడైనా నార్దర్న్ హెమిస్ఫియర్ ఉత్తర భూభాగంలో కొంచెం ల్యాండ్ ఎక్కువ ఉంటుంది, దక్షిణ భూభాగంలో అసలు ఆర్కిటిక్ చుట్టూ మీకు ఏముండదు. ఇక్కడ ఒక ఆస్ట్రేలియా ఉంటుంది, ఇంక ఇటుపక్క ఆఫ్రికా ఇక్కడతోనే ఎండ్ అయిపోతుంది, ఇటుపక్క ఏమో సౌత్ అమెరికా ఎండ్ అయిపోతుంది. మీకు అంటార్కిటిక్కి ఎక్కువగా గాలులు వీస్తాయి. సో దీనివల్ల అంటార్కిటిక్ ఎక్కువగా వల్నరబిలిటీ గురవుతుంది. కాబట్టి అంటార్కిటికాలో ఉన్నటువంటి ఈ సీ ఐస్ ఏదైతే ఉందో అది ఎక్కువ ఐస్ బ్రేకింగ్ విండ్స్ చాలా ఎక్కువగా ఉంటాయి. అందుకే మీకు అలాంటి చోట్లకి షిప్లు అసలు పోతే మునిగిపోతాయి. రోరింగ్ విండ్స్ ఇవన్నీ చదువుకుంటారు మీరు. సో ఆర్కిటిక్ అలా కాదు, ల్యాండ్ లాక్డ్, అది చుట్టూ ల్యాండ్ ఉంటుంది. సో దానివల్ల మీకు ఏమవుతుందంటే ఐస్ బ్రేకింగ్ విండ్స్ చాలా విపరీతంగా ఆర్కిటిక్ వైపు ఉంటాయి. సో దాని కారణంగా కొలోసస్ A23A ఇది పెద్ద ఐస్ బర్గ్ అనమాట, పెద్ద మంచు పర్వతం. ఇది సదరన్ ఓషన్లో 2020 నుండి అంటార్కిటికా నుంచి విడిపోయి అసలు అది చూస్తేనే ఒక పెద్ద కాంటినెంట్ దేశంలా ఉంటుందంట. అది తేలి ఆడుతోంది. ఇది ఇప్పుడు కరుక్కుంటా ఇట్లా పైకి వస్తుంది అనమాట, కరిగిపోతుంది పూర్తి స్థాయిలో. సో సముద్ర నీటి మట్టాలు పెరుగుతాయి, ఐలాండ్స్ మునిగిపోతాయి. దాంతోపాటు థిన్నింగ్ ఐస్, ఆర్కిటిక్లో కూడా ఈ ఐస్ తాలూకా విడ్త్ ఏదైతే ఉందో ఆ విడ్త్ థిన్ అయిపోతుంది. ఎందుకంటే కరిగిపోయి మంచు నీరుగా వెళ్ళిపోతుంది. కాబట్టి ఈ ఐస్ ఒకప్పుడు 50 మీటర్ల వరకు ఉన్నది ఇప్పుడు బాగా కరుగుతుంది. సో దీని కారణంగా మోర్ ప్రోన్ టు బ్రేకింగ్. ఎప్పుడైతే మీకు ఐస్ షీట్ కరిగిపోయిందో విరిగిపోయి సముద్రంలో కలిసిపోతుంది. సో ఇప్పుడు ఆర్కిటిక్ కూడా పూర్తి స్థాయిలో మంచుతో కప్పబడి ఉన్నటువంటి అంటార్కిటిక్ ధ్రువ ప్రాంతాలన్నీ కూడా మంచు లేకుండా అయిపోతాయి. అవి అయితే ఇంకా మనం సర్దుకోవచ్చు అంటే ఏంటి, మనిషి కూడా చచ్చిపోతాడు ఆబ్వియస్గా, చాలా ఎఫెక్ట్ ఉంటుంది. సో మెల్టింగ్ ఐస్ షెల్స్, హయ్యర్ ఎయిర్ టెంపరేచర్స్ కారణంగా, అంటే విపరీతమైనటువంటి పెరుగుతున్న ఉష్ణోగ్రతల కారణంగా చాలా వరకు ఈ ఎడ్జెస్ ఆఫ్ అంటార్కిటికా, అంటే ఇప్పుడు మీకు ఇది భూమి అని అనుకుంటే ఇది అంటార్కిటికా కదా, ఈ ఎడ్జెస్ ఏవైతే ఉన్నాయో ఇక్కడ ఉన్నటువంటి ఐస్ మొత్తం కూడా కరిగిపోతుందట. సో దీని కారణంగా ఓషన్లోకి వెళ్ళిపోతున్నాయి అవి. మీరు ఇమేజెస్ ఉంటే ఇందాక చూపించినట్టుగా ఒకసారి చూడండి. అయితే దీనివల్ల వచ్చే కాన్సిక్వెన్సెస్ ఏంటి, ప్రపంచవ్యాప్తంగా ఉష్ణోగ్రతలు పెరుగుతాయి. లెస్ సీ ఐస్ వల్ల మోర్ వాటర్ సన్కి ఎక్స్పోజ్ అవుతుంది. సాధారణంగా మీరు చాలామంది అనుకుంటారు కానీ ఐస్ దగ్గర బాగా చల్లగా ఉంటుందని, ఐస్ దగ్గర సన్ బర్న్స్ అవుతాయి. అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇది ఐస్ అనుకోండి, ఇది సన్ అనుకోండి మీకు, ఓకే, మీకు ఇది సూర్యుడు అనుకోండి. సూర్యుడి నుంచి వచ్చేటటువంటి కాంతి ఐస్ మీద పడిన తర్వాత చాలా వేగంగా ఇది రిఫ్లెక్ట్ అవుతుంది. అందుకే ఐస్ ఏరియాస్ దగ్గరికి వెళ్ళినప్పుడు కళ్ళజోళ్ళు చాలా బలమైనవి పెట్టుకుంటారు. అది వచ్చి కళ్ళల్లో పడిందంటే కళ్ళు పోతాయి, సన్ బర్న్స్ అవుతాయి. కానీ ఇప్పుడు ఏమవుతుంది, ఐస్ కరిగిపోతుంది కాబట్టి ఈ రిఫ్రాక్షన్ అవ్వకుండా సన్ రేస్ అన్నీ వాటర్లోకి వెళ్తాయి. వాటర్ హీట్ ఎక్కుతుంది. సో దానివల్ల సముద్రంలో ఉన్నటువంటి ఉష్ణోగ్రతలు పెరుగుతాయి. దానివల్ల తుఫాన్లు ఇవన్నీ కూడా వాతావరణంలో మార్పులు వస్తాయి. రెండోది లాస్ ఆఫ్ కూలింగ్ ఎఫెక్ట్. పోలార్ ఐస్ ఎప్పుడైతే పోయిందో ఆ కూలింగ్ ఎఫెక్ట్ తగ్గుతుందిగా. ఎక్కువ ఐస్ ఉంటే ఎక్కువ కూలింగ్ ఎఫెక్ట్ ఉంటుంది, తక్కువ ఐస్ ఉంటే తక్కువ కూలింగ్ ఎఫెక్ట్ ఉంటుంది. సో పోలార్ ఐస్ దాదాపుగా 14% దాని న్యాచురల్ కూలింగ్ ఎఫెక్ట్ని కోల్పోయిందట 1980ల నుండి. ఎందుకంటే ఐస్ మీద పడి సన్ ఎనర్జీ రిఫ్లెక్ట్ అవ్వకుండా వాటర్లోకి వెళ్ళిపోతుంది కాబట్టి. సో దీనివల్ల కూలింగ్ ఎఫెక్ట్ పోతుంది. 2, డిస్రప్షన్ ఆఫ్ ఓషన్ సర్క్యులేషన్. సాధారణంగా సముద్రంలో ఉన్నటువంటి నీరు కరెంట్స్ రూపంలో సర్క్యులేట్ అవుతూ ఉంటుంది. మీరు చదువుకుంటారు గల్ఫ్ స్ట్రీమ్ అని, కురూషియో వయాషియో కరెంట్స్ అని. ఇవన్నీ కూడా సముద్రంలో ఉన్నటువంటి ఉష్ణోగ్రతలను ఆధారంగా చేసుకునే పరిగెడుతూ ఉంటాయి. ఇప్పుడు ఈ సర్క్యులేషన్స్లో మార్పులు వస్తాయి. సో దానివల్ల వాతావరణాల్లో మార్పులు వస్తాయి. కొన్ని దేశాలు ఎడారులుగా మారుతాయి, కొన్ని దేశాలు ఏమో రెయిన్ ఫారెస్ట్గా మారుతాయి, రకరకాల వ్యాధులు వస్తాయి. అలాగే అక్కడ ఉండేటటువంటి వ్యవసాయం దెబ్బతింటుంది. ఇంత జనాభాని ప్రపంచం పోషించలేదు, మనుషులు ఒకరితో ఒకరు దెబ్బలాడుకొని చచ్చిపోతారు.
సో ఇట్లాంటి పరిస్థితులు వచ్చేటటువంటి అవకాశం ఉంటుంది. అంటే మెల్టింగ్ ఐస్ వల్ల ఫ్రెష్ వాటర్ రిలీజ్ అవుతుంది, సెలినిటీ తగ్గుతుంది. అలాగే సర్ఫేస్ వాటర్లో డెన్సిటీ తగ్గుతుంది, సెలినిటీ తగ్గుతుంది కాబట్టి బరువు తగ్గుతుంది కాబట్టి సాంద్రతలో మార్పులు వస్తాయి. ఓషన్ సర్క్యులేషన్ స్లో అవుతుంది, మెరైన్ ఎకోసిస్టమ్ పోతుంది, కొన్ని జీవజాతులు చచ్చిపోతాయి, కొన్ని కొత్త జీవజాతులు వస్తాయి. సో ఇవన్నీ కూడా మనిషి తట్టుకోలేడు. చిన్న జ్వరం వస్తేనే తట్టుకోలేము, ఇవన్నీ వస్తే తట్టుకోగలమా? అలాగే లాస్ ఆఫ్ క్లైమేట్ రెగ్యులేషన్. ఈ సీ ఐస్ వల్ల మనకి ఏమవుతుందంటే ఇన్సులేటింగ్ క్యాప్, అంటే ఈ సీ ఐస్ ఉండేటటువంటి కారణంగానే సూర్యుడి నుంచి వచ్చేటటువంటి కిరణాలు భూమిని పూర్తి స్థాయిలో వేడి చేయకుండానే మళ్ళీ రిటర్న్ అయిపోతాయి స్పేస్లోకి. కానీ ఇప్పుడు అలా జరగదు. సో దీంతో పాటుగా ఎవాపరేషన్, హీట్ లాసెస్ ఇవన్నీ తగ్గుతాయి. అలాగే లెస్ ఐస్ ఉండడం వల్ల ఈ ఎఫెక్ట్ తగ్గి దీనివల్ల వాతావరణ మార్పులు పెరుగుతాయి. 3 ఎక్స్ట్రీమ్ వెదర్ ఈవెంట్స్. థిన్నర్ ఐస్ ఎప్పుడైతే ఉందో ఉష్ణోగ్రతల్లో మార్పులు వస్తాయి. దీనివల్ల ఇంటెన్సిటీ ఆఫ్ స్టార్మ్స్, అంటే ఇప్పుడు వస్తున్నటువంటి సైక్లోన్స్ కన్నా ఇంకా ఎక్కువ సైక్లోన్స్ వస్తాయి. ఎక్కువ అంటే ఇప్పుడు 200 km/h వచ్చేది 500 km/h వస్తుంది పెద్ద సైక్లోన్. సో కోస్టల్ ఏరియాస్లో ఉన్న ప్రజలందరూ కూడా చచ్చిపోతారు. వాళ్ళు చనిపోకూడదు కాబట్టి ఏం చేస్తారు, ఇన్నర్ పార్ట్స్ ఆఫ్ ఏరియాస్లోకి వస్తారు. అక్కడ ఉన్న వ్యవసాయం దెబ్బతింటుంది. మరి ఫుడ్ చైనాలాగే మనం కూడా కప్పలు, పిల్లులు ఇవన్నీ తినాల్సి వస్తుంది. కాబట్టి మనం చేసే చిన్న మార్పులే ఈ ప్రపంచాన్ని ఇబ్బంది పెడతాయి. ఉదాహరణకి చాక్లెట్ తిన్నారు, కాగితం రోడ్డు మీద పడేశారు, హీట్ ఎఫెక్ట్ తేడా వస్తుంది. జేబులో పెట్టుకోండి, ఇంటికెళ్ళి డస్ట్బిన్లో వేయండి. అలాగే పని లేకపోయినా మనము బండి స్టార్ట్ చేస్తూ ఉంటాం, అవసరం లేదు, పని లేకపోతే నడిచి వెళ్ళాలి. సో ఇలాంటివి మనం చిన్న మార్పులు చేసుకుంటేనే జీవితంలో ఈ ఒక్క వాతావరణాన్ని కాపాడగలం. సో పోలార్ ఐస్లో మిస్సింగ్ మీరు చూడండి, ఇగో ఇక్కడ డాటెడ్ ప్లేసెస్ ఉన్నాయి కదా, ఈ డాటెడ్ ప్లేసెస్ కనిపిస్తున్నాయి. ఒకప్పుడు ఇక్కడ వరకు ఐస్ ఉండేది, ఇప్పుడు లోపల కరిగిపోయింది. ఇంకో ఈ ప్లేస్ మొత్తం కరిగిపోయింది, మీరు చూసారా? ఇది అంటార్కిటికాలో. సో అంటే ఈ డాటెడ్ ఏరియాస్లో ఎక్కడైతే ఉందో సదరన్ ఏరియా ఇదంతా, ఈ డాటెడ్ ఏరియాస్లో ఐస్ అంతా కూడా కరిగిపోతుంది. మీరు అనొచ్చు సార్ తక్కువే కదా అని, మీరు శాటిలైట్ ఇమేజ్ కాబట్టి అలా కనిపిస్తుంది, అది కొన్ని వేల కిలోమీటర్లు ఉంటుంది. అలాగే ఆర్కిటిక్లో ల్యాండ్ లాక్డ్ కాబట్టి మీకు ఉంది, కానీ ఇక్కడ డాటెడ్ ఏరియాస్లో కనిపిస్తుందా, ఇదంతా కూడా ఐస్ రిట్రీట్ అయిపోయింది. ఇగో ఈ డాటెడ్ ఏరియాస్లో ఐస్ అంతా కూడా రిట్రీట్ అయిపోయింది. చూడండి ఇక్కడ మరీ ఘోరంగా ఉంది బేరెంట్స్ సీ దగ్గర. సో ఇవన్నీ కూడా ఇక్కడైతే ఇంకా మరీ దారుణం బేరింగ్ సీ దగ్గర. ఇదిగో ఇదంతా కూడా ఐస్ రిట్రీట్ అయిపోయినటువంటి ప్రాంతం, అంటే ఈ లోపల మొత్తం ఐస్ కరిగిపోయింది. సో ఇలా కరిగిపోయి మనకి ఇబ్బంది వచ్చేటటువంటి అవకాశం ఉంటుందన్నమాట. సో వీటి కారణంగా మనకి ఈ యొక్క ఏమంటారు వార్మింగ్ ఆఫ్ అట్మాస్ఫియర్, గ్లోబల్ వార్మింగ్ అనేటటువంటిది విపరీతంగా పెరుగుతుంది, భూతాపం అనేటటువంటిది విపరీతంగా పెరుగుతుంది. సో జమ్మూ అండ్ కాశ్మీర్ మీద దీని యొక్క ఎఫెక్ట్ ఎలా ఉంటుంది అంటే, వాటర్ లెవెల్స్ ఎప్పుడైతే స్నోఫాల్ తగ్గిపోయిందో గ్లేషియర్స్ మెల్ట్ అవ్వడం వల్ల అక్కడ నదుల్లో 75% నీరు అనేటటువంటి తక్కువగా కనిపిస్తుందట. దీనివల్ల వ్యవసాయానికి నష్టం వస్తుంది. టెంపరేచర్స్ పెరగడం వల్ల 8,000 కోట్ల వరకు యాపిల్ ఇండస్ట్రీ, అలాగే ఎర్లీ రైపనింగ్, అంటే దీనివల్ల ఏమవుతుందంటే ఎప్పుడైతే ఈ ఉష్ణోగ్రతలు వీటిలో మార్పులు వచ్చాయో యాపిల్ పండ్లు త్వరగా ముగ్గిపోవడాలు, ఎక్కువ కాలం నిలవ ఉండవు, దానివల్ల నష్టాలు వస్తున్నాయి, క్వాలిటీ లాస్, లోయర్ ప్రైసెస్. అలాగే వాటర్ షార్టేజ్ వల్ల ఇరిగేషన్ చేయలేకపోతున్నారు, దీనివల్ల దిగుబడి తగ్గుతోంది, ఫుడ్ సెక్యూరిటీ, ఆహార భద్రత తగ్గుతోంది. అలాగే వెట్లాండ్స్, అంటే గ్లేషియర్స్ ఎప్పుడైతే మంచు పర్వతాలు ఎప్పుడైతే ష్రింక్ అవుతున్నాయో దీనివల్ల కొన్ని లేక్స్ ఉన్నాయి, లైక్ ఫ్రెష్ వాటర్ లేక్ ఇండియాలో ఉలార్ లేక్, ఇలాంటివన్నీ కూడా న్యాచురల్ క్లైమేట్ బఫర్స్గా పనిచేస్తాయి. సో ఇందులో వాటర్ లెవెల్స్ తగ్గిపోవడం వల్ల అక్కడ ఉన్నటువంటి ప్రాంతాలకు వాటర్ సప్లై మాత్రమే కాదు ఇంకా ఇబ్బంది పడేటటువంటి అవకాశం ఉంటుంది. 99% ఆఫ్ వాటర్ బాడీస్ జమ్మూ అండ్ కాశ్మీర్ రూరల్ ఏరియాస్లో ఉన్నాయి, ఇవన్నీ కూడా డ్రై అయిపోతున్నాయి. సో దీనివల్ల జమ్మూ అండ్ కాశ్మీర్ విపరీతమైన ఇబ్బందులు పడుతుంది. దాంతోపాటు ల్యాండ్ డిగ్రేడ్ అవుతుంది, ఆబ్వియస్గా అంతే కదా. మనకి ఎప్పుడైతే వాటర్ ఎప్పుడైతే లేదో ర్యాపిడ్ గ్లేషియర్ మెంటింగ్ వల్ల రన్ ఆఫ్ తగ్గిపోతుంది, కరేవా సెడిమెంట్స్ ఇట్లాంటివి పోతాయి. ఆ యొక్క ఉంటుంది కదా ఒక పువ్వు మనం వాడతాం, ఇట్లాంటివన్నీ కూడా కాశ్మీర్లో ఒక పువ్వు ఉంటుంది కదా గర్భస్థ స్త్రీలకు ఇస్తూ ఉంటారు, కుంకుమ పువ్వు. సో అట్లాంటివన్నీ ఇబ్బందులు అవుతాయి, సాఫ్రాన్ అవన్నీ. అలాగే మైగ్రేషన్, దీని కారణంగా చాలామంది గుజ్జర్స్, బకర్వాల్స్, ఈ కమ్యూనిటీస్ అన్నీ కూడా ఆ ప్రాంతాలను వదిలేసి ట్రెడిషనల్ లైవ్లీహుడ్స్ వదిలేసి వేరే ప్రాంతాలకు వెళ్ళిపోతున్నారు. సో ఇవన్నీ దీని మీద వచ్చేటటువంటి ఇబ్బందులు. దీనికి సంబంధించి గతంలో మనం ఒక క్వశ్చన్ ఇచ్చాం, చూడండి. మీరు ఫేస్ చేస్తున్న వాతావరణ మార్పుల వల్ల ఏమైనా ఉంటే అవి కూడా కమెంట్ సెక్షన్లో తెలపండి. అలాగే క్రయోస్పియర్ ప్రపంచ వాతావరణాన్ని ఎలా ప్రభావితం చేస్తుంది, ఇది 200 పదాల్లో రాయండి. ఇది ఈరోజు సెషన్లో మనము చెప్పుకున్నటువంటి ఎన్వైరన్మెంటల్ రిలేటెడ్ ఇష్యూ. మరో కొత్త టాపిక్తో యథావిధిగా మనం రేపు కలుద్దాం. థ్యాంక్ యూ.